బానిసగా వచ్చినవాడు. బానిసగా వచ్చినటువంటి వ్యక్తి మీద అంత నమ్మకం ఎలా ఏర్పడింది? ఇప్పుడు మన ఇంట్లో ఒక వ్యక్తి ఏదో పని చేయడానికి పనోళ్ళు వచ్చారు. ఆ పనోడి మీద మనం వెంటనే నమ్మకం ఉండి మొత్తం ఇల్లంతా ఇస్తామా? ఇవ్వం కదా. కాబట్టి పోతీఫరుకి ఎందుకు నమ్మకం ఏర్పడిందంటే, యేసేపు వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాడంట, యేసేపులో ఉన్న మంచి గుణ లక్షణాలు కనపడ్డాయి. ప్రార్థన జీవితం కనపడింది, మాట్లాడే విధానం కనపడింది, పరిశుద్ధత కనపడింది. ఇంకో మాటలో చెప్పాలంటే, ఆయన అడుగు పెట్టిన చోట భూమి మంచిగా ఫలిస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నమ్మకస్తులైన వాళ్ళు, యథార్థవంతులు ఎక్కడ కాలు పెడితే అక్కడ భస్మైపోదా, ఆశీర్వాదకరంగా మారుతుంది. హల్లెలూయా. కొంతమంది అంటే వాము వాళ్ళు కాలు పెట్టారు భస్మైపోయింది అంటే వాళ్ళు ఎందుకు? యథార్థత లేదు, పరిశుద్ధత లేదు, భక్తి లేదు, నీతి లేదు. నీతి, యథార్థత, భయభక్తులు కలిగిన వ్యక్తి ఎక్కడ అడుగు పెడితే అక్కడ నీరు లేకపోయినా నీరు వచ్చేటట్టు దేవుడు చేస్తాడు. హల్లెలూయా. ఒక కాయ ఎన్నో సంవత్సరాలుగా కాయగాయని చెట్టు కూడా కాయ కాసేటట్టు దేవుడు చేస్తాడు. పోతీఫరు ఇంట్లో యేసేపు కాలు పెట్టంలోనే పోతీఫరు ఇల్లు దీవించబడిందంట. అబ్బా, నా జీవితంలో ఇంత దీవెన ఎప్పుడు చూడలేదే అని అనుకొని ఆయన కొంతమందిని మేధావులను అడిగాడంట, పెద్ద పెద్ద జ్యోతిష్యులను కూడా అడిగాడంట, నాకు ఇటువంటి దీవెన ఎలాగొచ్చింది, ఎవరి వల్ల వచ్చింది చెప్పండి అంటే, అప్పుడు వాళ్ళు ఏం చెప్పారు తెలిసింది, ఇంటికి ఒక దాసుడుగా వచ్చాడు, ఆయన ద్వారా నీ ఇంట్లోనికి ఆశీర్వాదం కలిగింది. నీకు స్తోత్రం. ఆశీర్వాదం కూడా ఎవరు ఎమ్మట వస్తుందో తెలుసండి, నమ్మకంగా దేవుని దృష్టిలో ఎవరు నమ్మకంగా ఉంటారో వాళ్ళ వెనక మళ్ళీ ఆశీర్వాదం కూడా వచ్చేస్తుంది. దేవునికి స్తోత్రం. అందుకే దేవుడు ఏమన్నా, నమ్మకమైన వానికి దీవెనలు దేవుడు ఎలా ఇస్తాడంట, మెండుగా కలుగు చేస్తాడు. ఈరోజు నమ్మకం ఉండాలి. డబ్బు విషయంలో కూడా నమ్మకం. దానియేలు కంటండి లెక్కలు అంటే ప్రభుత్వ ఖజానాదారి విషయంలో ఆయనకి ఏమి ఇచ్చారు, ఒక మంత్రి పదవి ఇచ్చారు. ఆ మంత్రి పదవి రాజుగారు అప్పగించాడు. ఆయన ఇదిగో ఏ రాష్ట్రానికి, ఏ దేశానికి, ఏ వ్యక్తికి ఎంత డబ్బు పంపేయాలో నీవేం చెప్పి అన్నాడంట. అటువంటి ఆర్థిక శాఖ మంత్రిగా పనులు ఏం చేయొచ్చు, కొంత డబ్బు నొక్కే, కొంత డబ్బు ఇయ్యచ్చు. ఎవరిదైనండి డబ్బు దగ్గరే నమ్మకం ఎలా ఉందో అక్కడే వెళ్ళిపోతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకని తెలుగులో ఒక సామెత ఉంది, అన్నం అంత పట్టి చూడక్కర్లేదు, కొంచెం పట్టుకొని చూస్తే తెలుసుకోవాలి. అలాగే మనం కూడా అంటండి దేవునికి ఇచ్చే విషయంలో కూడా ఎలా ఉండాలి, ఎలా ఉండాలి చెప్పండి, నమ్మకంగా ఉండాలి. నమ్మకం ఆశీర్వాదం కూడా అక్కడ మలాకి గ్రంథంలో 3వ అధ్యాయము, మలాకి గ్రంథము 3వ అధ్యాయం 10వ వచనం. చదవండి చదవండి అమ్మా. ఆకాశపు కొమ్మరించదనని సైన్యములకు అధిపతికి యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. ఈ సైన్యములకు అధిపతికి యెహోవాయే సెలవిచ్చాడు. అంటే దేవుడే మాటను సెలవిచ్చాడు. ఇది మనుషుడు చెప్పిన మాట కాదు, ప్రవక్తల ద్వారా పలికిన మాట కూడా దేవుడే సెలవిచ్చాడు. ఏమని, మీరు నన్ను శోధించండి, అంటే మీరు అవసరమైతే మీరు నా మీద వ్యాజ్యం అని ఆడండి, మీరు నాకు ఇచ్చేది నాకు ఇస్తే మీరు నన్ను ఎలాగని అడగండి, నేను మీకు అప్పుడు ఏమిస్తాను తెలుసా, ఆకాశపు వాకిండ్లను విప్పుతాను. ఆకాశాన్ని దేవుడు అలా విప్పేస్తాడంట. ఆకాశాన్ని అలా విప్పితే ఇక మన చేతులతో పట్టుకోలేనంత ఆశీర్వాదం మన ఇంట్లోకి వస్తుందంట. ఈరోజు ఆశీర్వాదం మన వెనకమాల పరిగెత్తుకొని రావాలి.
అది దేవుడు ఎవరికి ఇస్తాడో ఆ దీవెన అంటే నమ్మకస్తులైన వారికి ఇస్తాడు. ఎవరు